Kono boca anapangti manala motu kono boca anapangti manatandrito inta chano చనువు చనువు మోక్షస్థలము వరకు పెరుగును. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. కావున అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ముందు వచనంలో యూదులు అంటూ ఉన్నారు ఏమనంటే, ఈయన తన శరీరమును ఎలాగున తిననీయగలడు. ప్రియులరా, మనిషి తన శరీరాన్ని తిననివ్వగలడా? మనిషే కాదు కానీ ప్రాణమున్నటువంటి ఏ జీవి కూడా తన శరీరాన్ని తిననివ్వలేదు. అయితే మనకైతే నోరుంది గనక అమ్మోయ్ బాబోయ్ అంటాం. ఆ జీవులకి అది లేదు గనక మనం ఇష్టం వచ్చినట్లు వాటిని కోసుకుని మనం తింటాం. అయితే ఇక్కడ యూదులైన వారికో ప్రశ్న వచ్చింది, ఈయన తన శరీరమును ఎలాగున తిననివ్వగలడు. ప్రియులరా, మరి ఈ యొక్క దినము మన యొక్క పాఠం ఏంటంటే, అసలు మరి యొక్క సంస్కారం అంటే ఏంటి, దీన్ని ఎవరు తినాలి, ఎలాగు తినాలి అనేది మనం చూద్దాం. ప్రియుల యొక్క సంస్కారం అనేది అనేక రీతులుగా పిలువబడుతూ ఉంది కనుక సంస్కార భోజనం అని కొందరు, ప్రభురాత్రి భోజనమని కొందరు, బల్లారాధనని మరికొంతమంది ఏమంటారంటే నెలాకరువు గుడి అంటారండి. అమ్మ ఎప్పుడన్నా విన్నారు లేదో, నెలాకరువు గుడి. నిజానికి ఇది నెలాకరువా నెల మొదటే, కానీ చాలామంది అంటూ నేను విన్నాను నెలాకరువు గుడి. ప్రియుల వారి భాషలో వారు ఏదేదో అనుకుంటూ ఉంటారు. అయితే నిజానికి ఏదైనా కానీ వారు ఏ రీతిగా పిలుచుకున్నా కానీ ఏర్పాటు మాత్రం ఒక్కటే అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ యొక్క శరీర రక్తము అనేది ఎందుకొరకు మనం తీసుకోవాలి అంటే, యేసుప్రభు అంటున్నారు, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. కనుక మనలో మనము జీవం కలిగి ఉండాలి. ప్రియులరా, అసలు జీవం అంటే ఏంటి అని మనము ఆలోచన చేస్తే, దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతటిలోనూ ఏం కనపడుతుందంటే జీవము కనపడుతూ ఉంది. చెట్లలో జీవం ఉంది, పక్షుల్లో జీవం ఉంది, ఆ జంతువుల్లో జీవం ఉంది. సృష్టి అంతా కూడా జీవముతో నిండి ఉంది. కనుక జీవం కలిగినటువంటి దేవుడు కలగజేసినటువంటి సృష్టి అంతా కూడా జీవం కలదే. అయితే ప్రియులరా, జీవం కలిగినటువంటి ఈ యొక్క సృష్టి యొక్క ఏర్పాటు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ జీవము శాశ్వతమైనటువంటి జీవం కాదు. కనుక మనలో ఉన్నటువంటి జీవము కొంతకాలానికి నిర్జీవమైనటువంటి స్థితిలోనికి వచ్చేస్తుంది. అయితే మానవులమైనటువంటి మనము శాశ్వతమైన జీవం కలిగిన వారమై ఉండాలి అంటే, లేక శాశ్వత జీవం మనము సంపాదించుకోవాలి అంటే, ప్రభు అంటున్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగా. ప్రియులు, ఇక్కడ తినుట త్రాగుట, లోకములో తినుట త్రాగుట అనేది సర్వసాధారణమైనటువంటి సంగతి. ప్రియులరా, ప్రతి మానవులు కూడా ఏదో సందర్భంలో మరి దినానికి
వారికి ఆకలి వేసినప్పుడు కానీ లేకపోతే అవసరాన్ని బట్టి కానీ తిని త్రాగేవారు ఎంతోమంది లోకంలో లేకపోలేదు. ప్రియులరా, మనం తినే తిండంతా కూడా నిజానికి ఏమైపోతుందో ఎవరం కూడా చెప్పలేము. కనుక ఎన్నో చెరువుల నీరు ఇప్పటికి మనం త్రాగుంటాం. ప్రియులరు, ఇంకా ఎన్నో డ్రమ్ముల నీరు మన యొక్క ఉదరంలోనికి వెళుతుంది. అయితే ప్రియులరా, మరి నిజానికి లోకములో ఉన్నటువంటి రుచులు వేరు, కానీ ప్రభు యొక్క శరీరానికి ఉన్నటువంటి రుచి వేరు. ప్రియులరా, పూర్వకాలపు రుచులకి ఇప్పుడు కాలపు రుచులకి చాలా వ్యత్యాసం మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, పూర్వకాలం ఇన్ని రుచులు ఉండేవి కాదు. కనుక పూర్వకాలము తక్కువ రుచులు, ప్రియులరా ఇప్పటి కాలమైతే ఎక్కువ రుచులు. చూడండి, లోకంలో వింటూ ఉంటాం చికెన్ 65 అని, లేకపోతే లెగ్ పీస్ అని ఎన్నెన్నో చెప్తుంటారు. ఇక్కడ మనం చెప్పుకోవలసిన సత్యం ఏంటంటే, రుచులు పెరిగే కొలది రోగాలు కూడా ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. అమ్మ, రుచి ఎక్కువైంది, రోగాలు కూడా ఏమవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. ప్రియులరా, రోగం ఎక్కువైనా కానీ మనిషికి ఏం కావాలి, రుచి కావాలి. కనుక ప్రియులరా, నరుడు రుచి వైపే చూస్తాడు కానీ రోగం వైపు చూడడు. కనుక ప్రియులరా, లోకములో ఉన్నటువంటి మనము రుచులను చూసుకుంటూ రోగాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాం. అంటే అవి వస్తాయి అని తెలిసినా కానీ మనం వాటిని వాడటం మానట్లేదు. కనుక ఇక రోగాలు వస్తాయి అని తెలిసినా కానీ మనం వాటి వైపు వెళ్ళటం మానడం లేదు. కనుక ప్రియులరా, రోగరహితమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలి, చూడాలని చెప్పేసి దేశ నాయకులు ఆలోచిస్తున్నారు, కానీ అది వారి వల్ల అవ్వదు. ఎందుకంటే సర్వసాధారణంగా మానవులకు వచ్చే రోగాల్లో చాలా అవి ఆహారం వల్లే వస్తాయి అన్నయ్యట. ప్రియుల, ఆహారాన్ని బట్టే నరులైన వారు ఏమవుతున్నారంటే రోగాల పాలవుతున్నారు. కనుక ఈ సంస్కారములో ఉన్నటువంటి ఏర్పాటు ఏంటంటే, మానవులమైనటువంటి మనం జీవాన్ని కలిగి ఉండటానికట ఈ సంస్కారాన్ని మనం తప్పకుండా ఆచరించాలి. కనుక సంస్కారం తీసుకోవడం ద్వారా ఆ యొక్క గొప్ప ఏర్పాటులోనికి మనం వెళ్ళగలం. అయితే నిజానికి సంస్కారాన్ని ఎవరు తీసుకోవాలి? ప్రియులరా, ఎవరు పడితే వారు తీసుకోవడానికి వీల్లేదు. కనుక ఈ సంస్కారం తీసుకోవడానికి కూడా ఎవరు అర్హులు? కనుక ఈ యొక్క సంస్కారం తీసుకోవడానికి ఎవరు సంసిద్ధులు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, బాప్తీసం తీసుకున్న వారికి మాత్రమే ఏమి ఇవ్వబడుతుందంటే సంస్కారం అనేది ఇవ్వబడుతుంది. నేను ఒకసారి ఒకరి ద్వారా ఒక సంగతి విన్నాను. ఏంటంటే, మనకెక్కడ కాదులేండి, మరి బయట కొన్ని స్థలాల్లోనట ఏం చేస్తారంటే, ఇంట్లో మారని వారు ఉంటే, ఆ గృహంలో మార్పు చెందని వారు ఉంటేనట వారికి కూడా పాదిరి గారట ప్రభురాత్రి భోజనాన్ని పంపిస్తూ ఉంటారట. ఏంటంటే, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికి ఎందుకు వెళ్ళాలి అని చాలామందట ఆ యొక్క ఆరాధనకు రారు అని రాస్తారు. కనుక ప్రియులరా, మరి ఆ యొక్క ఆలయానికి వెళ్ళి ప్రార్థించడం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటై ఉంది. చూడండి, చదువు విషయంలో కానీ మనం పరిశీలన చేస్తే, మరి చదువులు 2 రకాలు. ఒకటి గవర్నమెంట్ చదువు, రెండవది ప్రైవేటుగా చదివే చదువు. చూడండి, ఒక బిడ్డలైన వారు ఫస్ట్ క్లాస్ మొదలుకొని 1, 2, 3 అంటే అలాగ వారు డిగ్రీల వరకు లేకపోతే వారికి చదవగలిగినంత వరకు చదువుతారు. నేటి కాలంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే, 40 సంవత్సరాల వయసున్న 50 సంవత్సరాల వయసున్న వారి చేత ప్రైవేట్గా కట్టించేస్తున్నారండి. వారు కూడా ఏం చేస్తున్నారు, వారు కూడా పరీక్షలు రాస్తున్నారు, చదువులు చదువుతున్నారు. అయితే ఏ చదువు గొప్పది? బడికెళ్ళి అంటే స్కూల్కి వెళ్ళి వారు చదివే చదువు గొప్పదా, లేకపోతే వారు ఏ స్కూల్కి వెళ్లకుండా వారి ఇష్టం వచ్చినట్లు వారు చదువుకునే చదువు గొప్పదంటే స్కూల్కి వెళ్ళి చదువుకునే చదువే గొప్పది. అలాగనే ప్రియులరా, మరి లోకములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క విషయంలో కూడా సాగవలసిన విధంగా సాగినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు మనం అందుకునే అవకాశాన్ని దేవాదేవుడు మనం కల్పించేవారై ఉంటారు.
కనుక సహవాసమే కాదు, రొట్టె విరుచుట అంటే సంస్కారము. ప్రియులరా, దీనికి చాలా ఏర్పాట్లు ఉన్నాయి. కొన్ని మిషన్ల వారు 6 నెలలకు ఒకసారి ఆచరిస్తారు. మరి కొంతమంది ఆ యొక్క డిసెంబర్ నెల 31వ తారీఖు రాత్రికి ఒకసారి, అంటే సంవత్సరానికి ఒకసారి ఆచరించేవారు ఉన్నారని నేను విన్నాను. కనుక ప్రియులరా, సంవత్సరానికి ఒకసారి ఆచరించేవారు, 6 నెలలకు ఒకసారి ఆచరించేవారు, నెలకొకసారి ఆచరించేవారు, ప్రతి ఆదివారం ఆచరించేవారు కూడా ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట అన్నారు, ఇచ్చేవారు అంటే నేను ప్రతిదినం తీసుకుంటాను అన్నారు. అయితే సాధు సుందర్ సింగ్ గారి వరస వేరు. ప్రియులరా, ఇక సుందరుడట ప్రతిదినము ఆ యొక్క దేవుని దగ్గర నుంచి ఏం తీసుకునేవారంటే సంస్కారం అనేది ఆయన ఆచరించేవారు. దైవజనులు దేవదాసయ్య గారు కూడా అంతరంగ సంస్కారాన్ని గురించి చెప్పారు. కనుక ప్రియులరా, ప్రతి లక్షవారం కూడా దేవుని ఎదుట మనం కనిపెట్టినప్పుడు దేవుడు మనకి అంతరంగ సంస్కారం ఇస్తారనేది దైవజనుని యొక్క బోధనలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏది కరెక్టు అంటే దేని మట్టుకు అదే, వారి విషయంలో అది కరెక్టు. కనుక ప్రియులరా, సంవత్సరానికి ఒకసారి తీసుకునేవారు వారి ఏర్పాటును బట్టి వారు వాదిస్తారు, కాదు ఇదే. 6 నెలలకు ఒకసారి తీసుకునేవారు అదే కరెక్ట్ అంటారు. ప్రియులరా, నెలకు ఒకసారి తీసుకునేవారు అదే కరెక్టు. ఇంకా చూస్తే ఇక క్రీస్తు సంఘం అని ఒక మిషన్ ఉందండి. వారు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం కూడా వారు ఆచరిస్తారు. దానికి నిర్వచనం కూడా అపొస్తలుల కార్యములో చూపిస్తారు. ప్రతి ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అనే మాటను వారు చూపిస్తారు. ప్రియులరా, నిజమే, లోకములో అనేకమైన రంగులు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు ఇష్టం. అలాగనే లోకంలో అనేక రకాలైన రుచులు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఇష్టం. అలాగనే అనేకమైన పద్ధతులు ఉన్నాయి, ఎవరి పద్ధతి వారికి కరెక్టే, ఇష్టమే. అయినా కానీ ఇక్కడ మనం గమనిస్తే అనేకులు ఆచరించేది, అనేకులు అనుసరించేది ఏంటంటే నెలకొకసారి. కనుక ప్రియులరా, నెలకొకసారి అనేది అనేకులు ఆచరించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మానవులమైనటువంటి మనము మరి ఎలాగున ఆచరించడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు అందుకునే అవకాశాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహించేవారై ఉన్నారు. అయితే ఎందుకు అసలు ఇది మనం ఆచరిస్తూ ఉన్నాం? అసలు ఆచరించవలసిన అవసరం ఏంటంటే ఆ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:24లో దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడి. అంటే మనము ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకునేటప్పుడట ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం తీసుకునేటప్పుడు వారి కళ్ళు వెంట కన్నీరు గారుస్తూ ఉంటారు. కనుక ప్రియులరా, అంటే వారిలో పశ్చాత్తాపం ఉంది. కనుక ప్రియులరా, వారిలో ఒక ఏర్పాటు అనేది ఉంది. కనుక మానవులమైనటువంటి మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క ఆచరణ అనేది మనం ఆచరించుట ఒక ఉన్నతమైనటువంటి స్థితిగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. అంతేకాదు, చూడండి, ఆ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ప్రియులరా, పౌలు చాలా చక్కగా రాస్తున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. తన్ను తాను, మనిషి ఇతరులను పరీక్షిస్తాడు కానీ తన్ను తాను పరీక్షించుకోలేడు. ప్రియులరా, నేనున్నానంటే ఇతరుల తప్పులు చూస్తాను కానీ నాలో తప్పులు నేను తెలుసుకోలేనేమో. నేనే కాదు, మీరైనా కూడా అంతే.
ప్రియులరా, మానవులమైనటువంటి మనకు ఎదుటివారి తప్పులు మనం చూస్తూ ఉంటాం, కానీ మనలో ఉన్న తప్పులు మనం తెలుసుకోలేం. అందుకనే పౌలు అంటున్నాడు, మీరు వేరే వారిని చూడటం కాదు ప్రియులరా, మరి మనల్ని మనం అటు ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. కనుక స్వపరీక్ష అనేది చాలా అవసరం. ప్రియులరా, నేను ఎలా ఉన్నాను, నేను దేవుని యొక్క విషయంలో ఏ విధంగా సాగుతున్నాను అనేది చాలా పరీక్ష అనేది ఒక ఉన్నతమైంది. అంతేగాని వారు తీసుకుంటున్నారు కదా నేను తీసుకుంటాను, వారు వెళుతున్నారు కదా నేను వెళతానని వేలం వెర్రిగా మనం దేవుని విషయంలో ఉండకూడదు. ప్రియులరా, ఒక రాజ్యములోనంట ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారట మంత్రిని అడిగారట, ఏమనంటే ఏలం వెర్రి అంటే ఏంటి అన్నారట. ప్రియులరా, మంత్రి గారు అన్నారట, అయ్యా రాజా, మామూలుగా చెప్తే మీకు అర్థం కాదు, అదేంటో నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అని చెప్పేసి అన్నారట. కొన్ని దినాలు అయింది. అయిన తర్వాత ఆ మంత్రి గారటండి ఒక మేకపోతుని తెచ్చి ఒక చెరువు దగ్గర చెట్టుకు కట్టేసి అన్నారట, రాజా రాజా, చెరువులో స్నానం చేసి వచ్చి ఈ మేకపోతు యొక్క ఒక ఇంటికి పీకి మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారట. ప్రియులరా, రాజుగారు వచ్చారు, చెరువులో స్నానం చేశారు, పైకి ఎక్కారు, మేకపోతు యొక్క ఒక ఎంటుకుని పీకి ఏం చేశారంటే ఇంటికి వెళ్ళిపోయారు. ఆ చుట్టూ ఉన్నవారు చూశారట, అదేటి రాజుగారు ఇక్కడికి రావడం ఏంటి, ఆ చెరువులో స్నానం చేయడం ఏంటి, మేకపోతు యొక్క ఎంటుకు పీకి ఇంటికి వెళ్ళిపోవటం ఏంటి అని చెప్పేసి ఒక ఆయన, అయ్యో రాజు ఏదో చేయడు దేని చేస్తారని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా చెరువులో దిగి స్నానం చేసి ఇంటికి వేయికి ఇంటికి వెళ్ళిపోయారట. ప్రియులరా, అది మరి ఒకరు చూస్తారు, ఒక్కొక్కళ్ళు ఆ ఊరి వారందరూ కూడా చెరువులో దిగుతున్నారు, స్నానం చేస్తున్నారు. ప్రియులరా, అది అసలు ఎందుకు చెయ్యాలి, చేయడం వల్ల లాభం ఏంటి అంటే అది ఎవరూ గ్రహించడం లేదు, ఎవరో చేస్తున్నారని ఏడో చేశారంతే. అప్పుడు అన్నాడట ఆ మంత్రి గారు, ఏమనంటే ఏలం వేరంటే ఇదే అన్నారట. ప్రియులరా, లోకంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం జాగ్రత్తగా గమనిస్తే దైవభక్తి విషయంలో వేలం వేరు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. కనుక ప్రియులరా, లోక సంబంధమైనటువంటి ఏర్పాట్లు మనం ప్రక్కన పెట్టి దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగాలి. కనుక ప్రియులరు, ఎందుకంటే దైవభక్తి అంటే సామాన్యమైనది కాదు. కనుక ప్రియులరా, కష్టమైన శ్రమైన ఇబ్బంది అయినా ఏమైనా కానీ మనం ఏం చేయాలంటే దేవునిలోనే ముందుకు సాగాలి. అలా సాగితేనే మనం ఆశీర్వాదాలు అందుకుంటాం. ప్రియులరా, నిజానికి మనకి ఇవి శ్రమ దినాలు, లోకంలో ఉన్నవారికి ఇవి శుభదినాలు. శుభకార్యాలు ఇప్పుడు చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. మాకు రావారం కాలనీలో ఉంటుంది. ప్రియులరా, రాత్రికాలం పెళ్ళి అయిందండి. వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఎవరి పెళ్ళైనా కానీ ఆ కాలనీ ఎంట్రాన్స్లో ఆర్చ్ ఉంటుందండి. ఆర్చ్ దగ్గర ఏం చేస్తారంటే బ్యానర్ కడతారన్నమాట ఎవరి పెళ్ళి అనేది. ప్రియులరా, మరి నేను వెళ్ళేటప్పుడు ముందు నా దృష్టి ఎక్కడ పడుతుంది అంటే ఆ ఆర్చ్ మీద పడుతుంది. బ్యానర్ కట్టారా, ఇంక వేళ జనం రారు, నా లెక్క అది అంతే, సత్యం అది. కనుక ప్రియులరా, ఆ ఇంచుమించు ఒక 25 మంది మించే ఉంటారు వచ్చేవారు. కానీ పెళ్ళి వచ్చిందనుకోండి, ఒక 80 కన్నా మించరు. కనుక రాత్రి పెళ్ళి అయిందండి, సగరపు వారి పెళ్లి పిలుపు అని ఉంది రాత్రి ఆ బ్యానర్ మీద. నేను వెళ్తా చూశాను, ఓరు బాబు అయ్యిందిరా ఈ వేళ మన పెళ్ళి అయింది అనుకున్నాను నేను. కనుక ప్రియులరా, రాత్రి అసలు జనం లేరు. అంటే ఆ పెళ్ళి వారిని ఏం చేస్తుంది, ఆపేస్తుంది. కనుక ప్రియులు, ఇక్కడ ప్రార్థన ఎక్కువ పెళ్ళి ఎక్కువ అంటే పెళ్ళి ఎక్కువ. ప్రియులరా, ప్రార్థన రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, 40 రోజులు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పెళ్ళి ఇంకోసారి చేసుకుంటారు ఏంటి అంటారండి వాళ్ళు. కానీ ప్రియులు, నేనంటాను, లోకములో ఉన్నటువంటి మనము దేవుని తప్ప దేనినైనా కానీ మనం నిర్లక్ష్యం చేసినప్పుడంట దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అందుకుంటాం. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నీవు తప్ప లోకములో ఉంది ఏదియో నాకు అక్కర్లేదు. అలాగును మనం అనగలమా? అనలేం. లోకం తప్ప నీవేమీ నాకు అక్కర్లేదు అంటాం మనం. ఆయనకి మనకున్న తేడా అదే. అందుకనే ప్రియులరా, దేవుడు అయినట గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఎక్కడ పెట్టారంటే సింహాసనం మీద పెట్టారు.
మనమైతే ఉన్న స్థితి నుండి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం కానీ పైకి రాలేకపోతున్నాం. ఎందుకంటే మన దృష్టి లోక సంబంధమైంది కనుక. ప్రియులరా, మన యొక్క కంటి దృష్టి లోక సంబంధమైన వాటిని మనం చూస్తున్నాం కానీ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనము అపేక్ష అనేది కలిగి లేకపోతూ ఉన్నాం. దేవుడు చేయలేదంటున్నాం కానీ మనం దేవునిలో సరిగా ఉంటున్నామా లేదా అనేది మళ్ళీ మనం స్వపరీక్ష అనేది చేసుకోలేకపోతున్నాం కనుక. ప్రియులరా, మరి పౌలు గారు అంటున్నారు, ప్రతి వాడు కూడా తన్ను తానట ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. స్వపరీక్ష అనేది చాలా అవసరం. ప్రియులరా, పరీక్షించుకుంటూ ద్వారా మనం అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందేవారమై ఉంటాం కనుక. ఇదిగో ఈ నెల మొదటి ఆదివారం కదా, సంస్కారం తీసేసుకోవాలంతే, ఇదే మనం చూస్తున్నాం కానీ మన మట్టుకు మనం పరీక్ష అనేది చేసుకోలేకపోతున్నాం కనుక. ప్రియులరా, దేవుని యొక్క శరీర రక్తాలు తీసుకోవటం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి దీవెనలు మనం పొందేవారమై ఉంటాం కనుక. ప్రియులరా, మానవులమైనటువంటి మనము లోక సంబంధమైన వాటిని ప్రక్కన పెట్టి ఆత్మ సంబంధమైన వాటి వైపు మనం ముందుకు సాగినప్పుడు దీవెన అనేది దాని అంతటా అదే వస్తుందట. మనం ఎండలో వెళ్ళేటప్పుడు నీడ మనల్ని వెంబడిస్తుంది. రావద్దు అంటే రాకుండా పోద్దా? పోదు. కనుక నా వెనకాల వచ్చే నీడను నేను రాకుండా చెయ్యాలంటే చేయలేను కనుక. ప్రియులరా, మనం వద్దన్నా కాదన్నా అవునన్నా ఏమన్నా కానీ ఆ నీడ మనల్ని ఎలా వెంబడిస్తూ ఉందో అలాగనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనల్ని ఎత్తుక్కుంటూ రావాలి అంటే దేవునిలో కూడా మనం నిక్కచ్చిగా నిలవాలి. అందుకనే ప్రభు అంటారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఎలాగూ ఫలింపదు కనుక. ప్రియులరా, దేవునిలో కూడా మనం అటు ఎలా ఉండాలంటే నిలిచి ఉండాలి కానీ మనం నిలవలేకపోతూ ఉన్నాం. అందుకని అనేకమైన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. మనిషి అనుకుంటాడో పోతే పోయిందిలే, మరి వెళ్ళకపోతే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వెళ్ళకపోతే వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనలను కూడా తృణీకరిస్తారేమో, ఎన్నెన్నో మనం ఆలోచన చేసుకుంటాం. ప్రియులరా, మనుషులు ఎక్కువయ్యారు కానీ దేవుడు ఎక్కువ కాలేదు కనుక. ప్రియులరా, మరి నాకు తెలిసినటువంటి ఒకరు చాలా లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు, దేవునికి అసలు ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. చాలా పరిస్థితులు, ఇబ్బందులు వారి యొక్క జీవితంలో ఎదురైనాయి. అప్పుడు నేను అన్నాను, ఒక సంవత్సరం మీరు అన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేయండి కనుక. ఒక సంవత్సరం మీరు పరీక్షించి చూసుకోండి. ఈ సంవత్సర కాలంలో మీకు ఆగిపోయినవన్నీ జరుగుతాయి. అలా జరగలేదు అనుకోండి, మామూలుగానే మరలా మీరు లోకానికే ఓటేసేయండి అని చెప్పేసి నేను వారితో అన్నాను కనుక. ప్రియులు, వారు ఒక సంవత్సరం పాటు ఏం చేస్తారంటే అన్నింటినీ కూడా బంద్ చేస్తారు. లోక సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని అన్నింటి కూడా ప్రక్కన పెట్టేశారు. ప్రియులరా, ఎన్ని ఆశీర్వాదాలు అయితే వారి విషయంలో ఆగిపోయినాయో, ఆగిపోయిన పనులన్నీ కూడా సకసకా సాగిపోయినాయి. ప్రియులరా, అప్పుడు తెలుసుకున్నారు వారు, నిజమే ఇది చెబితే అర్థం కాదు. ప్రియులరా, చెబితే ఇదేంటో అనుకుంటారు. ప్రియులరా, మానవులమైనటువంటి మనము దేవునికి పరీక్ష పెట్టాలి అంటే మనం చేయవలసింది మనం చేయాలి. ఒకటి, దేవుడు మనకు పెట్టే పరీక్ష ఉంటుంది, మనము దేవునికి పెట్టే పరీక్ష ఉంటుంది. బైబిల్ గ్రంథంలో గిజ్జోనట ఎవరికి పరీక్ష పెట్టాడంటే ఆ దేవునికే పరీక్ష పెట్టాడు. చదవండి తీసిన వారు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 37వ వచనము. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో. ప్రియులరా, ఆ గిజ్జోననే ఆయనట ఆ యొక్క కళ్ళములో గొర్రెబొచ్చు ఉంచాడు. నేలంతా ఆరి ఉండాలంట, ఆ మంచు ఒకటేనట తడిసి ఉండాలంట.
అమ్మ వర్షం పడుతుంది ఇక్కడ, ఇక్కడ ఏదన్నా చిన్నది ఏదన్నా పెట్టి ఈ ఒక్కదాని మీద పడాలి మిగిలినంత పొడిగా ఉండాలంటే అది ఏమన్నా సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ప్రియుల దేవునికి పరీక్ష పెడుతున్నాడు గిజ్జోను. కనుక ప్రియులరా, ఇదిగో నేను ఈ పరీక్ష పెడతాను, ఈ పరీక్షలో నువ్వు పాస్ అయితే నా మూలమున నీవు రక్షిస్తావని దేవునితో అన్నారు. అలాగే జరిగింది. అంతటితో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆయనకి ఇంకా పాపం అనుమానం పోలే. కనుక మరలా అంటున్నాడు ప్రియులరా, చూడండి 39వ వచనంలో, అప్పుడు గిజ్జోను, నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా. కనుక ప్రియులరా, మరలా అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ కోపము నా మీద ఉండనీయకము. అంటే దేవుని కోపం వస్తుందా? వస్తుంది. దేవుని కోపం ఉంటుందా? ఉంటుంది. ఓ తల్లి అంటుందంట, పాటరమ్మ గారు నన్ను తిట్టుకున్నా జరే అంటుందంట. అమ్మ ఎప్పుడు తిట్టుకుంటారు? చేయవలసిన విధంగా క్రమంగా ఉంటే ఎవరో తిట్టుకోరు. కానీ ఎప్పుడు తిట్టుకుంటారంటే చేయకూడని పనులు చేసినప్పుడు తిట్టుకుంటారు. అలాగనే ప్రియులు, దేవునికి కూడా కోపం మాట ఎప్పుడు వస్తుంది? మనం కాని కార్యాలు చేసినప్పుడు వస్తుంది. కనుక ముందు గిజ్జోని అడిగాడు, అయ్యా ఈ యొక్క బొచ్చు మీద మాత్రమే మంచు కురవని, మిగిలిన నేలంతా ఎలా ఉండాలి? పొడిగా ఉండాలన్నాడు. దేవుడు అలా చేశాడు. అంతటితో ఊరుకోవచ్చు కదా? ఊరుకుంటున్నాడా? ఊరుకోవటంలే. మళ్ళీ ఏమంటున్నాడు? ఇప్పుడట బొచ్చు పొడిగా ఉండాలంట, మిగిలిన నేలంతా మంచు కూరాలట. అమ్మ ఒక్క సూచక్రియతో సంతృప్తి చెందలేకపోతున్నాడు. కనుక ప్రియులరా, మరొకటి ఇలా అంటే ఎవరికన్నా కానీ ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపానికి కూడా కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవరు కోపపడరు. కనుక ప్రియులరా, మరి కోపం వస్తుందని కూడా తెలుసా ఆయనకి. అందుకని ఏమంటున్నాడు? కోపము నా మీద ఉండనీయకమంటున్నాడు. ప్రియులరా, మంచి పనులు చేస్తే ఎవరికి కోపం రాదు, కానీ చెడ్డ పనులు చేస్తే ఎవరికన్నా కానీ ఏమవుతుందంటే కోపం వస్తుంది. కనుక ప్రియులరా, మరి ఆ సూచక్రియ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగున్నే మానవులమైనటువంటి మనకు మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. అలాగున మనం పరీక్షించుకున్నట ప్రభు యొక్క శరీర రక్తాలు మనం ఏం చేయాలంటే తీసుకోవాలి, ఆచరించాలి. కనుక ప్రియులరా, ఎవరైనా ఆచరించవచ్చు అని కాదు, కానీ ఈ యొక్క శరీర రక్తాలు తీసుకోవడానికి ఒక ఏర్పాటు ఉంది. బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి వారు కూడా దీన్ని ఆచరించాలి. ప్రియులరా, ఒక క్రమము అనేది మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ క్రమం ప్రకారం మనం ఏం చేయాలంటే ముందుకు సాగాలి. మన క్రమం ఏంటంటే నెలకి ఒకసారి. ప్రియులరా, మన క్రమానికి ఉన్నటువంటి ఏర్పాటు ఏంటంటే నెలకు ఒకసారి. అదే క్రీస్తు సంఘం వారు ఉన్నారనుకోండి, వారు వారానికి ఒకసారి అంటారు. ఎవరి ఏర్పాట్లు వారివి. అయితే ప్రియులరా, మరి యొక్క ఏర్పాటు అనేకుల వలన ఆమోదం పొందినటువంటి ఏర్పాటు ఏ ఏర్పాటు అంటే నెలకొకసారి ఏర్పాటు అయి ఉంది. అలాగున ఏర్పాటు చేయటం ద్వారా దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం పొందేవారమై ఉంటాం. కనుక ఈ శరీర రక్తాల విషయంలో మనం నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. కనుక ప్రియులరా, ఈ నెలలో పోయిందిలే ఇంకొక నెలలో తీసుకుందాం, ఆ నెలలో పోయింది ఇంకో నెల అని అనుకోకూడదు. దినదినం అంటే బాధపడాలి, కానీ నెలకొకసారి అంటే బాధ ఏంటి? కనుక ప్రియులు, నెలకొకసారి అంటే కష్టమేంటి? ఒక నెల కానీ మనం తప్పిపోతేనంట అనేక నెలలు మనం తప్పిపోయే బలహీనులమైపోతాం. కనుక అలాంటి స్థితి మనలో లేకుండా దేవుని యొక్క ఏర్పాట్లలో సాగే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక.